ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి చెప్తా ఉంటారు డాక్టర్స్. అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా అవయవాలు పనిచేస్తూ ఉంటాయి, అంటే అవయవ దానాలు చేస్తూ ఉంటారు. సో అంటే ఈ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ అవయవాలు దానం ఇవ్వడం జరుగుతుంది కదా సార్. అంటే బ్రెయిన్ డెడ్ అంటే ఏమవుతుంది అసలు? బ్రెయిన్ డెడ్ అంటే బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ వస్తాయి కదా. మనం ఏం చేసినా కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, హార్ట్ బీట్ వస్తుంది. హూ ఇస్ డిసైడింగ్ ది రిథమ్ ఆఫ్ హార్ట్? బ్రెయిన్. హూ ఇస్ డిసైడింగ్ దట్ యూఆర్ బ్రీదింగ్ రెగ్యులర్లీ? ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు డిడ్ యూ నోటీస్ మనం బ్రీత్ చేస్తున్నాం? అసలు లేదు ఏమాత్రం. బట్ హూ ఇస్ డిసైడింగ్ దట్? సో బ్రెయిన్ స్టెమ్ అని ఒక బ్యాక్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది, విచ్ డిసైడ్స్ ఆల్ యువర్ rhythms of the body where you have no control. హార్ట్ బీట్ మీద మన కంట్రోల్ లేదు. అంటే మనకి కోపం వస్తే పెరుగుతుందో వేరే విషయం, కానీ బట్ వాలంటరీలీ యూ కెనాట్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ రేట్ ఆర్ అవన్నీ చేయలేం కదా. సో దిస్ అ రిథమ్ విచ్ గోస్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. హార్ట్ బీట్ ఇది అవన్నీ ఆర్ కంట్రోల్ బై ద బ్రెయిన్ స్టెమ్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. కాన్షియస్ ఎఫర్ట్, థాట్, మాట్లాడటం, మసల్ యాక్టివిటీ అంతా పైనుంచి వస్తుంది. బట్ ఈవెన్చువలీ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు బ్రెయిన్ నుంచి బ్రెయిన్ స్టెమ్ నుంచి స్పైనల్ కార్డ్ అండ్ దెన్ టు ద బాడీ. ఆ కట్ ఆఫ్ అయిపోతే దాన్ని బ్రెయిన్ డెత్ అంటారు. సో దే ఆర్ నథింగ్ కమింగ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ఎనీమోర్. సో యువర్ హార్ట్ మైట్ బి బీటింగ్ మెల్లమెల్లగా, యూ వెంటిలేటర్ మీద ఉంటారు పేషెంట్, బట్ దే విల్ నాట్ బి ఎనీ మూవ్మెంట్. సో దాంట్లో ఏంటంటే బేసికలీ ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా దిస్ నో పాయింట్. దట్ పర్సన్ ఇస్ గాన్. ఇప్పుడు మీరు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినా కూడా ఏం ఫరక్ పడదు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఏం ఫరక్ పడదు. బట్ బికాస్ ద బ్రెయిన్ ఈజ్ వాట్ మేక్స్ యూ అ హ్యూమన్ బీయింగ్. మిగతా అంతా మెకానికల్ స్టఫ్. హార్ట్ పంప్స్ బ్లడ్ అంటారు, ఐమ్ టెలింగ్ బయాలజికలీ. దేర్ అదర్ థియోరీస్ ఇన్ ఆల్, బట్ బయాలజికలీ కిడ్నీ ఈజ్ వాట్ క్లీన్స్ యువర్ బాడీ, హార్ట్ ఈజ్ వాట్ మీకు బ్లడ్ పంప్ చేస్తుంది, లివర్ మీరు తినే ఫుడ్ని అబ్జార్బ్ చేస్తుంది. బట్ దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ యూ. And who are you? This is you. So you can't do brain transplant. You cannot do brain transplant. మనిషే మారిపోతాడు. సో అందుకనే బ్రెయిన్ ఈజ్ సంథింగ్ విచ్ మేక్స్ యూ. ఆ బ్రెయిన్ లోని సిగ్నల్ ఆగిపోతే బ్రెయిన్ డెత్ అయిపోతుంది.